హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే సెల్ఫ్ కేర్ అనమాట. మామ్ అయిన తర్వాత మనకు అసలు టైమే దొరకదు. పిల్లల గురించి ఇంకా ఇంట్లో పనుల గురించి ఆలోచిస్తాం కాబట్టి మన గురించి మనం ఆలోచించేంత టైం ఉండదు. సో నాకు ఇవాళ ఒకటి అనిపించింది, సెల్ఫ్ కేర్ అంటే చిన్నగా మన కోసం మన గురించి ఏం చేసుకుందామని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, బాబుకి ఆకలేస్తుందని చెప్పేసి 6 o'clock అవుతుంది. సో ఇది నా 6 to 8 o'clock రొటీన్ అనమాట. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను యాపిల్ ప్యూరీ చేస్తున్నాను మా బాబు కోసం. చాలామందికి తెలుసు యాపిల్ ప్యూరీ ఎలా చేయాలో, బట్ బిగినర్ కోసం అంటే న్యూ మామ్స్ కోసం నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట, ఎలా చేయాలనేది. ఇదేంటంటే యాపిల్ ప్యూరీ ఎలా చేయాలంటే, ఫస్ట్ పీల్ తీసేయాలన్నమాట, బాగా వాష్ చేయాలి. ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. యాపిల్స్ని చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత వాటిని అట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఎక్కువైతే వాటర్ అవుతుంది. సో ఆ పీసెస్ మునిగే వరకు పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో అట్లా పెడితే ఏమవుతుందంటే మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది. ఒకసారి చూద్దాము అది ఏమవుతుందో. బాయిల్ అవుతుంది అక్కడ, ఇలా బాయిల్ అవుతుంది అనమాట. బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్టర్నేట్గా మామ్స్ అంటే మల్టీ టాస్కింగ్ కాబట్టి ఫస్ట్ ఇదేంటంటే అలోవెరా జెల్ అనమాట. ఇది దేనికోసం అంటే చాలాసార్లు ట్రై చేశాను. ఇది ఫేస్ ప్యాక్ కోసము. ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇవాళ సెల్ఫ్ కేర్ అని చెప్పాను కదా, చాలా రోజులు అయింది. యాక్చువల్గా మదర్ అంటే ఇంకా స్కిన్ ఎలా అయిపోతుంది కదా, ఏంటంటే పిగ్మెంటేషన్ వస్తుంది, డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో ఏంటంటే నాకు ఒకటి మన గురించి మనం ఒకసారి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనిపించింది. సో ఇవాళ నేను ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. అది అలోవెరా జెల్. ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్ అనమాట. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి 2 tablespoons బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండి మన ఫేస్కి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. నాకు టైం దొరికితే కనుక ఇలానే చేస్తానన్నమాట. ఇక్కడ మనము ఆల్టర్నేట్గా ఇదేంటంటే బాయిల్ అవుతుంది కదా యాపిల్, ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను అసలు అది బాయిల్ అవుతుందో లేదో అని చెప్పేసి. అవుతుందన్నమాట. ఇంకా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వాటిని బాయిల్ చేసిన తగ్గుతుంది మనకి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే అలోవెరా జెల్ అండ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, ఆ 2 tablespoons ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 tablespoon అలోవెరా ఇట్లా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ యాపిల్ ప్యూరీ ఏమవుతుందో, మెత్తగా అయిపోయాయి. సో ఇది కూల్ అయిన తర్వాత మిక్సీకి వేసి ఇలా ప్యూరీ లాగా చేయాలన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాపిల్ ప్యూరీ. ఇక్కడ ఫేస్ ప్యాక్ దగ్గరకు వద్దాము. ఇది చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఏం వేసామంటే రైస్ ఫ్లోర్, అలోవెరా జెల్ అది వేసాము. ఇంకొకటి వచ్చేసి వాటర్ డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారనమాట. వాళ్ళ కోసం నేనైతే ఈవినింగ్ ఫ్రిడ్జ్లో నుంచి పాలు కాబెట్టేసినాను. నైట్ కోసం పప్పుచారు ఇంకా బెండకాయ కర్రీ మేము మార్నింగే చేసేసాను అనమాట. నాకు నైట్ అయితే ఓపిక ఉండదు కర్రీ చేయాలంటే. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ కోసం మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టాను, ఎందుకంటే నెక్స్ట్ డే కోసం అనమాట. ఇక్కడ నాకు మిల్క్ బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి చైర్ చూసారు కదా, నాకు అసలు ఈ బట్టలు మడత పెట్టడానికి నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే బట్టలు వేయడం ఒక ఎత్తు అయితే వాటిని తెచ్చి మడత పెట్టడం ఎప్పుడో ఒకరోజు ఈ చైర్ని నేను ఖాళీ చేసేయాలి. ఇది వచ్చేసి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మనకి డైలీ వర్క్స్ అనేవి గుర్తుండవు. సో నాకైతే ఈ మల్టీ టాస్కింగ్ అవడం వల్ల ఒక షెడ్యూల్ అనేది లేదు. సో నేను ఇట్లాగా పేపర్ పైన రాసి షెడ్యూల్ చేసుకున్నాను అనమాట. మాకు మిల్క్ కాగిన తర్వాత పిల్లల కోసం మిల్క్ పోసాను. మెయిన్గా మిల్క్లో మనము చక్కెరకు బదులు బెల్లం వాడితే చాలా బాగుంటుంది. షుగర్ వల్ల చాలా డయాబెటీస్ అలా వస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత కాఫీ పెట్టాను అనమాట మా ఇద్దరికి. కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము కాఫీ తాగుతున్నాము. అప్పుడప్పుడు ఇట్లా కాఫీ తాగడం బాగుంటుంది. ఓకే.